ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీ రాజధాని అమరావతి అన్న మాటపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. ఆదివారం ఆమె సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ను లాభాలతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయక సహకారాలు అందిస్తోందని పురంధేశ్వరి భరోసా ఇచ్చారు. సుస్పష్టంగా అర్థమైనటువంటి విషయం, అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అవినీతికి అతీతుడు కాదు. ఏ విధంగా మద్యంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం స్కామ్ మనందరికీ తెలుసు. అదే రకమైనటువంటి మద్యం స్కామ్ అక్కడ జరిగినటువంటి సందర్భంలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ రోడ్లు కావచ్చు, అదే విధంగా ఈ డ్రైనేజ్ గార్బేజ్ ఏదైతే ఉంటుందో చెత్త, ఆ విధానం కావచ్చు, చివరికి యమునాని కూడా, నది యమునాని కూడా సవ్యంగా వారు బాగు చేయకుండా ఏ విధంగా పాడు చేశారో ప్రజలందరూ కూడా గమనించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని గద్దె దించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రజలు అందరూ బయటకు వచ్చి ఓటు వేసినటువంటి సందర్భంలో ఆపు కూడా ఇవాళ ప్రజలు ఒక గుణపాఠం నేర్పించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇందాక చెప్పారు, నిన్న మొన్ననే ఒక 3-4 రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు దేశానికి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో, సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చెయ్యాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో, ఆ స్ఫూర్తికి అనుగుణంగానే నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న మొన్నటి వరకు మధ్యతరగతి వారు మా గోడు ఎవరు పట్టించుకునేటువంటి వారు లేరు అనేటువంటి భావన, ఆందోళనలో వారు ఉన్నటువంటి సందర్భంలో మేము కేవలం ధనికులో లేదా పేదవారు కాదు, మధ్యతరగతి వారి మనోభావాల్ని కూడా మేము గుర్తెరుగుతాం అనేటువంటి భావనతోటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ గమనించవలసినటువంటి విషయం, రాజ్యాంగాన్ని చేతపుచ్చుకుని, ఆ రాజ్యాంగ పుస్తకాన్ని చేతపుచ్చుకుని గాల్లో తిప్పుతూ మా జేబులో రాజ్యాంగం ఉన్నది అనేటువంటి ఒక అహంకార ధోరణి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిందో, దాన్ని సుస్పష్టంగా ఇవాళ దేశ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అనేటువంటి విషయం ముందు వారు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం.